మాటలు మనం విందాం. ఈ రాత్రి మన వాక్య ధ్యానాంశం కొరకు యూదా పత్రిక 1వ అధ్యాయం 1వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును ఓకే, యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయునది. చాలు. ఇప్పటికే చాలా మాటలు ఈ వచనంలో మనం ధ్యానించాం, నేర్చుకున్నాం. ఈరోజు ఈ రాత్రి ప్రభు మనకిచ్చే సందేశం, అక్కడ చదవబడిన వాక్య భాగంలో భద్రము చేసుకునుట, భద్రము చేయబడుట, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి అనే మాటను ఈ రాత్రి మనం ధ్యానిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు మనందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరచునుగాక. ప్రియులారా, దేవుని మాటలు చాలా మధురమైనవి. జుంటె తేనె దారుల కన్నా శ్రేష్టమైన మాటలు దేవుని వాక్కు. ఇక్కడ యూదా తెలియజేస్తూ ఏమంటున్నారంటే, యేసుక్రీస్తునందు మీరు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది అన్నాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువులో మనకి ఎప్పుడు భద్రత ఉంది. లోకంలో ఉన్నవారికి సెక్యూరిటీ, భద్రత అంటే సెక్యూరిటీ ఉన్నదో లేదో తెలియదు, కానీ దేవుల్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ 100% సెక్యూరిటీ మనకుంది. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషి సెక్యూరిటీ కోరుకుంటూ ఉంటాడు, భద్రత కోరుకుంటూ ఉంటాడు. ఈ భూమి మీద జీవించినంత కాలాన్ని గురించి అనేకులు భద్రతను కోరుకుంటూ ఉంటారు. ఆ మధ్యకాలంలో ఒక ఆయన స్టేటస్ పెట్టుకున్నాడు. చాలామందికి స్టేటస్ పెట్టుకునే అలవాటు ఉంటుంది. దేవుని వాక్యం స్టేటస్ పెట్టుకుంటారు. కొన్ని కొటేషన్స్, మెయిన్ ఇంపార్టెంట్ కొటేషన్స్ అందరికీ రీచ్ అవ్వాలని స్టేటస్ పెట్టుకుంటూ ఉంటారు. అందులో ఆయన చిన్న బిట్ వర్క్, చిన్న వీడియో కట్ చేసి స్టేటస్ పెట్టుకున్నాడు. ఆ స్టేటస్ ఎలా ఉందంటే, ఆయన ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎట్లాగనంటే, నీవు ఊరెళ్ళేటప్పుడు మీ భార్యకి ఎంతైనా డబ్బులు ఇచ్చి వెళ్తావా అన్నాడు. ఇచ్చి వెళ్తాను, ఇంట్లోకి ఏం కావాలో, కూరగాయలు కావాలో, కిరాణా కావాలో, ఒకరోజు ఊరు వెళ్తుంటే ఏమేం కావాలో ఇచ్చేసి వెళ్తాను. 2 రోజులు ఊరు వెళ్తే 2 రోజులకి కాడు సరిపడేవి నేను ఇచ్చి వెళ్తాను. వారం రోజులకు సంబంధించినవి ఇచ్చేసి వెళ్తాను. 1 రోజుల దాకా నువ్వు క్యాంప్కి వెళ్ళి రాలేదంటే 1 రోజులకి ఏం కావాలో ఇచ్చి వెళ్తాను. మరి పర్మనెంట్గా పోతే అని క్వశ్చన్ మార్క్ ఉంది. పర్మనెంట్గా పోతే అందుకే పాలసీ చేయి అని ఆయన ఎల్ఐసి గురించి ఆ చిన్న కొటేషన్ పెట్టుకున్నాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అవును కదా, నిజమే కదా. సెక్యూరిటీ మనిషికి చాలా అవసరం కదా. అతడు చనిపోయిన తర్వాత తన కుటుంబం ఓ పక్కన మూలన పడిపోకూడదని మనిషి ఆలోచించి ముందుగానే పాలసీ అనేది చేపిస్తూ ఉన్నారు. మీలో ఆల్మోస్ట్ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా మీ కుటుంబం తరపున మీ పిల్లల పక్షమందు పాలసీలు చేసి ఉంటారు, మంచివే. అవి ఫ్యూచర్, భవిష్యత్తు గురించిన మంచి ప్లాన్స్, చాలా మంచిది. అయితే ఇది భౌతిక సంబంధమైన జీవితం కొరకు మాత్రమే. అయితే స్పిరిచువల్ లైఫ్లో కూడా యేసుక్రీస్తులో మనకి భద్రత ఉన్నది. యేసుక్రీస్తునందు మీరు భద్రము చేయబడి అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ ఇలా చెప్తుంది, యేసుక్రీస్తునందు ఉన్న వాళ్ళకి ఏ శిక్షా విధి లేదు. కింద ఉన్న పాతాలను తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునికి పోయే జీవ మార్గాన్ని కొనుక్కుంటున్నాడు. ఈ 70-80 సంవత్సరాల కాలం జీవితాన్ని గురించి ఆలోచించి ఒక పాలసీ ఎలా చేస్తున్నాడో, ఒక ఎల్ఐసియో ఒక పోస్ట్ ఆఫీస్లో పాలసీ ఎట్లా చేస్తున్నాడో, ఈ జీవితం అంతము తర్వాత, మనిషి జీవితం ఎండ్ అయిపోయిన తర్వాత అసలైన జీవితం ప్రారంభించబడుతుంది. అందుకే మహారాజు ఏం చెప్తాడంటే, కింద ఉన్న పాతాలను తప్పించుకోవాలంటే బుద్ధిమంతుడు పరమునకు పోయే ఆ జీవ మార్గాన్ని కనుగొన్నాడు అని. మనమందరం క్రీస్తుని వెంబడించటం, క్రీస్తుని నమ్ముకోవటం, నిజంగానే
ఆ శిక్ష నుంచి మనం తప్పించబడటం, ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు అన్నట్లు క్రీస్తులో ఉన్న మనకి ఏ శిక్షా విధి లేకుండా ఓ గొప్ప సెక్యూరిటీ, గొప్ప భద్రత మనకిచ్చాడు. మహారాజైన సొలొమోను ఇంకా మాట్లాడుతూ ఏమంటాడంటే, ఆ యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులో ప్రవేశించి సురక్షితంగా ఉంటాడు. నిజం, ప్రభువు దగ్గరికి వచ్చిన వాళ్ళు సేఫ్ జోన్లో, సురక్షితమైన మార్గాల్లో వారు నడిపించబడతారు. ఏ సందేహం లేదు. దేవునిలో ఉన్న బిడ్డలందరికీ నా తండ్రి మంచి భద్రత, ప్రొటెక్షన్ మీకు అనుగ్రహించి కృపలో ప్రభు మిమ్మల్ని స్థిరపరచునుగాక. పిల్లల గురించి తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆడపిల్లల గురించి ఎక్కువగా తల్లిదండ్రులు థింక్ చేస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. పిల్లల గురించి అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళని కాలేజ్లో జాయిన్ చేయాలన్నా, స్కూల్కి పంపించాలన్నా, ట్యూషన్కి పంపించాలన్నా 1-2 సార్లు ఆలోచించి వాళ్ళకి తండ్రి సెక్యూరిటీ చాలా బాధ్యతగా తీసుకుంటాడు ఆ తండ్రి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదయకాలం స్కూల్కి వెళ్ళొచ్చారు పిల్లలు, ఆడపిల్లలు, సాయంకాలానికి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా ట్యూషన్ దగ్గరికి పోవాలి. వెంటనే వాళ్ళ నాన్నగారు ఆ బాధ్యత తీసుకుని ఆయనే తీసుకెళ్ళి దించి మరలా ట్యూషన్ 8:30కి అయిపోతే మరలా వెళ్ళి తీసుకొచ్చి ఇంటి దగ్గర తీసుకొస్తాడు. ఒక తండ్రి తన బిడ్డల పట్ల ఎంత సెక్యూరిటీ ఇస్తున్నాడో చూడండి. ఈ భౌతిక సంబంధమైన తండ్రి లేదా తల్లి కూడా ఎంతో సెక్యూరిటీ ఉంటుంది. అందుకే ఈ భూమి మీద నివసిస్తున్న మనుషులకి సెక్యూరిటీ మనం కోరుకుంటూ ఉంటాం. మనం వెళుతున్న మార్గాల్లో కూడా ప్రమాదాలు జరగకుండా హెల్మెట్ ఎందుకు వాడుతూ ఉంటామంటే, తల అవయవాలన్నింటిలో తల చాలా శ్రేష్టమైనది కనుక మైండ్ సెట్కి ఏమైనా డిస్టర్బ్ అయితే ఇంక అవకాశమే లేదు. అందుకే చెప్తా ఉంటారు పెద్దోళ్ళు, తలకి దెబ్బ తగిలితే చాలా కష్టం, మరలా కోలుకోవటం చాలా కష్టం అని. సెక్యూరిటీ పర్పస్ హెల్మెట్ వాడుతూ ఉంటారు. ఇక్కడ దైవజనుడు మాట్లాడుతూ, యేసుక్రీస్తునందు మీకు భద్రత ఉన్నది, ఆయనలో మీరు భద్రము చేయబడి ఉన్నారు అనే మాటను దైవజనుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బైబిల్ ఇంకా మనం చదువుకుంటూ వెళితే చాలా శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. నేను నిన్ను భద్రంగా కాపాడుతానని ఎన్నో వాగ్దానాలు ప్రభు చేశాడు. ఈ మాటలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో ప్రభు మీ పట్ల అవును, ఆమెన్ అన్నట్లుగా మార్చునుగాక. ఒక ఇల్లు మనం ఎక్కడైనా కొనుక్కోవాలంటే, ఏదైనా ఒక చోట మనం అద్దెకి రెంట్ పర్పస్ తీసుకోవాలన్నా, లేకపోతే ఇల్లు కొనుక్కోవాలన్నా, ఒక స్థలం కొనుక్కోవాలన్నా, ఆ యజమాని ఎన్ని విధాలుగా ఆలోచిస్తాడంటే, నేను ఆఫీస్ నిమిత్తమే ఎక్కడికైనా వెళితే నా భార్య, నా పిల్లలకి భద్రత కావాలి, సెక్యూరిటీ కావాలి, నా అనేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది, ఆ ఏరియాని ఎంపిక చేసుకుంటాడు. అన్ని కోణాల్లో ఆలోచించి అక్కడ రెంట్ తీసుకోవటమైనా, లేకపోతే ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయటమైనా, బంధువులని పిలువబడుతున్న వాళ్ళు, స్నేహితులని పిలువబడుతున్న వాళ్ళు, వీళ్ళ మంచి ఏరియా మంచిది అని తెలుసుకుని సెక్యూరిటీ పర్పస్ తన కుటుంబానికి, తన పిల్లలకి ప్రొటెక్షన్ కొరకే ఇన్ని విధాలుగా ఆలోచించి అక్కడ ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తాడు, లేదా ఆ స్థలాన్ని కొనుక్కుంటాడు. ఇది భౌతికంగా. అయితే స్పిరిచువల్ లైఫ్లో కూడా ఎంతో మనం భద్రతను కోరుకోవాలి. మన ఆత్మీయ స్థితి, దేవుడు మనకిచ్చిన రక్షణ, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధత, దేవుడు మనకిచ్చిన ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవటానికి ఎప్పుడూ సెక్యూరిటీ మనం కోరుకుంటూ ఉండాలి. ఆత్మీయ జీవితం ఎక్కడ భ్రష్టత్వం అంటుకోకుండా క్రీస్తులో అంటుకట్టబడాలి. ప్రస్తుతం ఇప్పుడున్న భూమి, కనిపించే సూర్యుడు, ఈ సృష్టి దేవుడు వాక్యము చేత భద్రం చేసి ఉంచాడంట. ఇప్పుడున్న ఈ భూమి వాక్యము చేత భద్రం చేయబడి ఉన్నది. అగ్ని కొరకు భద్రం చేసి ఉంచాడంట. ఆయన రాకడ వరకు వాక్యము చేత ప్రభు భద్రం చేశాడని పత్రికల్లో రాశారు. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా మాటలు దేవుని లేఖనాల్లో రాయబడి ఉన్నది. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, యేసుక్రీస్తులో నీకు ఖచ్చితంగా భద్రత ఉన్నది. యేసయ్య అలాంటి భద్రత నీకు ఎల్లప్పుడూ అనుగ్రహించునుగాక.
ఇంకా చెప్పాలి అని అంటే నోవాహు వాడని ఎగ్జాంపుల్గా తీసుకోండి. 120 సంవత్సరాలు నోవాహు దేవుని గురించి ప్రకటన చేశాడు. తను ప్రకటించగా ఆ వాడలోనికి తాను, తన భార్య, తన 3 కొడుకులు 3 కోడళ్ళు 8 ఆ వాడలో ఉన్నారు. జతలు జతలుగా పక్షుల్ని అన్ని వాటిని కూడా నోవాహు ఆ వాడలోనికి చేర్చాడు. విచిత్రమైన సంగతి ఏమిటంటే దేవుడు చెప్పినట్లుగానే, నోవాహు చెప్పినట్లుగానే ప్రకటన చేశాడు, కానీ ఎవరు రాలేదు. ఆ ఇంటోళ్ళే ఆ వాడలో ఉన్నారు. ఒకరోజు ప్రభు చెప్పినట్లుగే ఆకాశపు తూములు విప్పబడ్డాయి. అంతే, 40 రాత్రింబగళ్ళు ప్రచండమైన వర్షం కురిసింది. వాడ లోపల ఉన్న వాళ్ళు సెక్యూరిటీ భద్రంగా ఉన్నారు. వాడ బయట చూస్తే అల్లకొల్లోలంగా ఉంది. ఒకసారి మీరు ఆలోచించండి, థింక్ చేయండి. ఆ సిచ్యువేషన్ మీరు ఆలోచిస్తే, నోవాహు చెప్పినప్పుడు వాళ్ళు వినలేదు. ఈరోజు కూడా చాలామంది మన బంధువుల్లో కావచ్చు, మన స్నేహితులు కానీ యేసుప్రభు నమ్ముకోండి మావయ్య, యేసుప్రభు నమ్ముకోండి పెద్దన్న, చిన్నన్న, అత్తమ్మ అని చెప్తూ ఉంటుంటే ఎల్లేలు ఆ మాటలు నాకు చెప్పొద్దు అంటారు వాళ్ళు. సో తర్వాత వాళ్ళు ఇబ్బంది పడవలసిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవటమే సో మెయిన్ రీజన్. ఒక వ్యక్తి ప్రభువులోకి ఎందుకు రావాలనంటే, ఆరోగ్య విషయమా దేవుడు చేస్తాడు, ఆర్థిక విషయాల జరుగుతాయి, సంతానమా అనుగ్రహిస్తాడు, ఇవన్నీ భౌతికమైనవి. అయితే ఒకటి, కింద ఉన్న ఆ పాతాలను తప్పించుకోవాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తులోనే మనకి భద్రత ఉంది. క్రీస్తులోనే మనం అంటు కట్టబడాలని ఆ ఫెయిత్ఫుల్నెస్, ఆ నిరీక్షణతో మనం సాగిపోవాలి. ఇట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. గట్టిగా ఒకసారి ఆమెన్ చెప్తారా? సౌలు ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజుగా ఉన్న సౌలు నిజంగానే ఎలాంటి దుర్మార్గానికి తెగించాడంటే 85 మంది యాజకుల్ని చంపించేశాడు. సౌలు మొట్టమొదటి ఇశ్రాయేలీయులకి రాజు. అలాంటి సమయాల్లో దావీదు ఆ సిచ్యువేషన్ గమనించి అబ్యాతార్ అనే ఒక యాజకుడు భయపడిపోతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి దావీదు ఒక చక్కని మాట చెప్తున్నాడు. ఏమన్నాడంటే, నా యొద్ద నీవు భద్రంగా ఉంటావు. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? నా దగ్గర నువ్వు భద్రంగా ఉంటావు. ఇక్కడ దావీదు ప్రభువైన యేసుక్రీస్తుకి ముంగుర్తుగా ఉన్నాడు, సూచనగా ఉన్నాడు. నా దగ్గర నువ్వు భద్రంగా ఉంటావు. నిజమే, ఈ రోజుల్లో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. సేవకులకి, విశ్వాసులకి దేవుడే ప్రొటెక్షన్, భద్రత, క్షేమాధారం, కృపాధారం ఆయనే. యేసుక్రీస్తులో ఖచ్చితంగా మనకి భద్రత ఉన్నది. ఈ యూదా పత్రిక చదువుతున్నప్పుడు 3 చోట్ల భద్రత అనే మాట అదే పత్రికలో చెప్పాడు. ఎంత ప్రాముఖ్యమైనది ఈ మాట మీరు ఆలోచించండి. నిజమే, మనమందరం రక్షించబడ్డాం, యేసుక్రీస్తులో భద్రంగానే ఉన్నాం, సేఫ్ జోన్లోనే ఉన్నాం. అయితే సెక్యూరిటీ అనేది ఎప్పటికప్పుడు మనం కాపాడుకుంటూనే ఉండాలి. వాచ్మెన్ ఒక ఇంటిని ఎలా కాపాడుతూ ఉంటాడో, ఇంటి చుట్టూ ప్రహరీ గోడ ఎంత సెక్యూరిటీగా ఉంటుందో, ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎప్పుడు కూడా భద్రత అనేది మనం ఎప్పుడు కూడా కాపాడుకుంటూనే ఉండాలి. మీరు ఈ యూదా పత్రిక ముందు పేజీలోకి వస్తే యోహాను మొదటి పత్రిక ఉంటుంది. ఆ 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. అక్కడ ఇలా చెప్తున్నాడు, దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడు పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తనను తాను భద్రం చేసుకుంటాడు గనుక వాడిని దుష్టుడు ముట్టడు. దేవుని మూలంగా పుట్టినవారు అంటే దేవుడు మనకిచ్చిన గొప్ప రక్షణ. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష. ఒకడు నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించడు. ఓకే, దేవుని మూలంగా పుట్టడం అంటే
రక్షించబడిన స్థితి, వాక్యం చేత శుద్ధి చేయబడి పవిత్రపరచబడి దేవుని మాటలు అంగీకరించి రక్షించబడిన స్థితి. ఇప్పుడు రక్షించబడిన మనం, దేవుని మూలంగా పుట్టిన మనం తనను తానే భద్రం చేసుకుంటాడు కనుక వాడిని దుష్టుడు ముట్టడు. ఈ రోజుల్లో సాతానుడు ఏదో విధంగా మన రక్షణ భాగ్యాన్ని పోగొట్టాలని, మన పరిశుద్ధత పోగొట్టాలని, స్పిరిచువల్ లైఫ్లోంచి వెనక్కి లాగాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే నువ్వు క్రీస్తులో ఉన్నావు కనుక నీకు భద్రత ఉన్నది. అయితే నీకు నీవే నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. ఉగ్రత నుంచి తప్పించడానికి ఒక భద్రత ఉన్నది. అయితే స్పిరిచువల్ లైఫ్లో చక్కగా నీ భక్తి జీవితాన్ని కట్టుకోవడానికి నీకు నీవే భద్రంగా కాపాడుకోవడానికి ఇష్టపడాలి. ఈ రాత్రి నా ప్రశ్న, ఏ ఏ విషయాల్లో మనం భద్రం చేసుకోవాలి అనే ఆలోచన కలిగి ఉంటే ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు త్వరగా నేను మీకు తెలియచేస్తాను. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడి మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరిచి కృపలో అంటుకట్టునుగాక. గుడ్. చదవండి. మొదటి మాట సామెతల పుస్తకం 4వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదవగా విందాం. సామెతల పుస్తకం 4వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదవగా విందాం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, నీ హృదయంలో నుండి జీవ జల నదులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. ఓకే, ఫస్ట్ వన్, హృదయాన్ని భద్రం చేసుకోవాలి. యేసుక్రీస్తులో భద్రత ఉన్నది. అయితే మనల్ని రక్షించాడు కనుక మనం భద్రత చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మీ ఇంటి వస్తువులు ఉన్నాయి, భద్రంగా చేసుకుంటాం. అండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇంటికి సంబంధించిన ఆ ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎంత భద్రంగా ఉంటాయి. ఎక్కడుంటాయి ఆ డాక్యుమెంట్స్ అంటే బీరువాలో, చాలా ఎవరు చూడని ప్రదేశంలో చాలా భద్రంగా దాస్తూ ఉంటారు. విలువైన వస్తువుల్ని చాలా భద్రంగా దాచుకుంటూ ఉంటాం. ఇప్పుడు ధాన్యం ఉంది, ధాన్యాన్ని ఎక్కడ దాస్తామంటే గాదుల్లో దాసేవారు. ఇలాగ వస్తువుల్ని మనం దాచుకుంటూ ఉంటాం. డబ్బు బీరువాలో దాచుకుంటారు, కొంతమంది బ్యాంకులో దాచుకుంటారు. ఇట్లాగా అన్నిటినీ భద్రం చేసుకుంటూ ఉంటాం. అయితే ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రత్యేకంగా హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని భద్రం చేసుకోమని మాట్లాడుతున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్. హృదయాన్ని భద్రంగా దాచుకో, కాపాడుకో. ఎందుకని అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని భద్రంగా దాచుకోవాలంటే ఇర్మియా గ్రంథంలో చెప్పాడు, అన్నిటికంటే హృదయం ఘోరమైనది, మోసకరమైందని. ఇర్మియా 17:9 ఇలా చెప్పినాడు, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినది. అన్నిటికంటే హృదయాన్ని నువ్వు భద్రంగా ఎందుకు చేసుకోవాలంటే హృదయం అన్నిటికంటే మోసకరమైంది కాబట్టి. హృదయ ఆలోచనలన్నీ బైబిల్లో చెప్పారు. మార్కు 7:21 హృదయంలో నుండి అనగా మానవుని హృదయంలో నుండి అపవిత్రమైనవి అనాలోచనలు ఎన్నో వచ్చి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. అందుకే హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలి. యేసు నామములో, క్రీస్తులో మీకు భద్రత ఉన్నది. మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవటానికి హృదయపు ఆలోచనల్ని కావలి వేసి, కంచి వేసి కాపాడే దేవుని మీద ఆధారపడి పరిపూర్ణమైన విశ్వాసంతో మీ భక్తిని ప్రారంభించండి. యేసయ్య దయ వల్ల మీ హృదయంలో చెడ్డ తలంపులను జయించే కృప దేవుడు మీకు దయచేయునుగాక. హృదయ ఆలోచనల్ని ఎదుర్కోవటానికి, హృదయ ఆలోచన మీద ఒక జయం కలగడానికి, అన్నిటికంటే హృదయం మోసకరమైంది కాబట్టి ఆ హృదయాన్ని మనం భద్రం చేసుకుంటే ఖచ్చితంగా మనం కాపాడబడతాం. కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. హృదయం అన్నిటికంటే మోసకరమైంది అన్నాడు. మోసకరమైంది హృదయం అన్నాడు.
బాల్యం నుండి హృదయ ఆలోచనలు చెడ్డవి అన్నాడు. రాతి గుండె మీలోంచి తీసేస్తానన్నాడు. హృదయ ఆలోచనలు బాల్యం నుండి చెడ్డవి. ఇంకా చెప్పుకోవాలంటే హృదయం అన్నిటికంటే ఘోరమైంది, మోసకరమైంది. ఇప్పుడు పేతురు గారి సంఘ పరిచర్యలో ఒక నెంబర్ 1 విశ్వాసులు అని చెప్పుకోవచ్చు వాళ్ళని. అననీయ సప్పీరాలు స్థలము పొలము అమ్మారనే మాట కూడా సేవకుడు చెప్పారు వాళ్ళు. అందులో కూడా కొంత భాగం దేవుడు తీశారు, అంతవరకు ఓకే. ఆ తర్వాత వచ్చి అడిగారు, భర్త వచ్చి చెప్పినాడు, ఇలా అమ్మానయ్యా ఇదిగో దేవునికి అని అంటే, వెంటనే పేతురు అడుగుతున్నాడు, ఇంతకే అమ్మావా అని. ఇంతకే అమ్మానండి. వెంటనే పేతురు వాళ్ళతో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎందుకయ్యా నువ్వు పరిశుద్ధాత్మను మోసం చేస్తావు? ఇంకా అక్కడితో అననీయ గారు అవుట్. భార్య అనుకుంటుంది, ఏంటి మా ఆయన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంకా రాలేదు ఇంకేడొస్తాడు, అవుట్. ఇంకా ఏడు రాలేదనుకుంటుంది. మరలా వెళితే ఆవిడ కూడా ఇద్దరు ఒకే మాట మీద వచ్చినట్టున్నారు సేవకుడి దగ్గరికి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇద్దరు ఒకే మాట మీద ఉన్నారు. ఏదైనా అడిగితే ఇలాగే చెప్పండి అని ఉంటారు మాట. హృదయపు ఆలోచన ఎంత ఈజీగా మోసం చేసిందండి. అందుకనే హృదయం చాలా, యూదా ఉన్నాడు కదా, ఇస్కరియోతు యూదా, హృదయ ఆలోచనలు పుట్టించారంట సాతాను గాడు. సో ఆలోచన చాలా డేంజర్, చాలా ప్రమాదం. అందుకనే హృదయాన్ని మనం భద్రం చేసుకోవాలి, కాపాడుకోవాలి. యేసు నామములో ప్రభు మీ కట్టి కృపను అనుగ్రహించునుగాక. ఓ మాట చెప్తాను, మీరు చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి ఓ మాట చెప్తాను. చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. 10 సంవత్సరాలు కూడా లేవు పాపకి. నిద్రలోంచి లేచి కలవాట్లు పలుకుతూ నాకు పెళ్లి చేయండి అంటుందంట. వాళ్ళ అమ్మ చూసి, ఏంటి అమ్మాయి తేడాగా ఉన్నట్టుంది, పిచ్చి పట్టుకుంది ఏంటి, 10 సంవత్సరాల వయసు కూడా లేదు, పెళ్లి చేయండి అంటుందట. వెంటనే పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్దాం, కొంచెం కౌన్సిలింగ్ ఇస్తాడు, పెద్దోళ్ళు చెప్తే బాగా చెప్తారు కదా అని తీసుకొచ్చిందంట. తీసుకొస్తే, ఏమ్మా ఏంటి నువ్వేం మాట్లాడుతావు? అదేనండి పెళ్లి చేయండి. ఏంటమ్మా నీ వయసు ఎంత, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నువ్వు చదువు వయసు ఎంత? లేదండి నాకు పెళ్లి చేయండి. అప్పుడు సేవకులు అడిగారంట, ఎందుకని? నేను హృదయం ఇచ్చేసానండి ఆయనకి. బాబోయ్, ఎంత వయసు? 10 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి హృదయం ఇచ్చేసిందంట. ఈరోజు చాలామంది పిల్లలు ఆ అనుభవాల్లోకి వెళ్ళిపోతున్నారు. వారి ఆలోచనలు చెడగొడుతున్నాడు సాతానుడు. దేవుడు మిమ్మల్ని దర్శించి హృదయాన్ని భద్రంగా కాపాడుకుని క్రీస్తులో భద్రంగా నిలిచి ఉండే కృప పరమ తండ్రి మనకి దయచేయునుగాక. ఇందులో 2 రాజుల గురించి చెప్తాను మీకు. 2 రాజుల గురించి. ఒక రాజు ఒకప్పుడు చాలా బాగున్నాడు, సడన్గా ఆయన రూట్ మారిపోయింది, హృదయం మారిపోయింది. ఇంకొక రాజు ఉన్నాడు, ఆయన ఎలా ఉన్నాడో ఎండింగ్ చచ్చిపోయేదాకా అలాగే ఉన్నాడు. ఈ 2 రాజుల్ని కూడా మీ ముందు పెడతాను, చదువుదామా? చూద్దాం. రాజుల మొదటి పుస్తకం 11వ అధ్యాయం 10వ వాక్య భాగం. రాజుల మొదటి పుస్తకం 11:10. త్వరగా చదువుదాం. నీవు ఇతర దేవతల్ని వెంబడింపవలదు అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. ఎటువైపు వెళ్ళిపోయింది చెప్తా. వాళ్ళ నాన్నతో చెప్పాడు దేవుడు, నువ్వు రక్తాన్ని ఒలికించావు, నీ చేతులతో మందిరం కట్టకూడదు, నీ గర్భమున పుట్టినవాడే మందిరం కడతాడు. సరే, సొలొమోనుని ఎంపిక చేసుకున్నాడు దేవుడు. 7 సంవత్సరాలు ప్రయాస మందిరం కట్టాడు. ఎంత అద్భుతంగా కట్టాడంటే ప్రతి ఉపకరణం బంగారంతో పొదిగించాడంట. ఒక టేబుల్ ఉందనుకోండి, దాన్ని బంగారంతో పొదిగించాడు. అలా ప్రతి వస్తువు బంగారంతో పొదిగించాడు.
వాళ్ళ నాన్న అంత బంగారం తెస్తే అది దేవుని మందిరం కొరకు ఉపయోగించాడు. అంతవరకు బాగుంది. ఏ చేతులు మందిరాన్ని కట్టాయో అదే చేతులతో దేవతకి బలిపీఠాన్ని కూడా కట్టాడంట. హృదయము తిప్పేసినాయి అంట, వాళ్ళ భార్యలు ఆయన్ని హృదయాన్ని తిప్పేసినాయి అంట. విగ్రహారాధన వైపుకి వెళ్ళిపోయాడు. అతని హృదయం స్థిరంగా లేదు. చివరికి సొలొమోనుకి ఎప్పుడైతే హృదయం పాడైపోయి విగ్రహారాధన వైపు తిరిగిపోయిందో దేవుడు ఏం చేశాడు తెలుసండి? ఆయనకు విరోధంగా ఒక వ్యక్తిని లేపాడు. నేను ఒకటి చెప్తాను, మన హృదయం డైవర్ట్ అవుతుందంటే, దేవుళ్ళలోంచి మరలా విగ్రహారాధన వైపుకి వెళ్ళిపోతుందంటే మనకి వ్యతిరేకంగా లేస్తారు. చాలామందిని వ్యతిరేకంగా దేవుడు పుట్టిస్తాడు. మీరు కావాలంటే అదే అధ్యాయంలో చూపిస్తాను. 11-14 చూడండి. 11-14 చూస్తే ఎదోమీయుడైన హదాదును ఒకని సొలొమోనుకి వ్యతిరేకంగా విరోధంగా లేపాడు. నీ కుటుంబాల్లో వ్యతిరేకతలు వస్తున్నాయంటే, ఒకవేళ నీ ఇంటిలో వ్యతిరేకత వస్తుందంటే ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ నీ హృదయం ఎటువైపు తిరిగిపోయింది? సొలొమోనుకి దేవుడే విరోధంగా ఒక వ్యక్తిని లేపాడంట. ఈ రాత్రి మీరు ఆలోచించాలి. ఎంతో జ్ఞానం కావాలని అడిగాడు, ఇచ్చాడు. మంచి పరిపాలన అంతా బాగానే ఉంది. సడన్గా వచ్చినప్పటికీ మరలా విగ్రహారాధన వైపు తిరిగిపోయాడు. ఈరోజు కూడా చాలామంది ఒకప్పుడు మంచి క్రైస్తవ్యం చేసిన వాళ్ళు, ఒకప్పుడు దేవుళ్ళో చక్కని భక్తి చేసిన వాళ్ళు, సడన్గా ఆ పెళ్ళి అనే ఆ కార్యక్రమం వచ్చినప్పటికీ సడన్గా డైవర్ట్ అయిపోతూ, సోషల్ మ్యారేజ్ అండి, బాప్తిసం పొందుంటుంది ఈ అమ్మాయి, మరలా సోషల్ మ్యారేజ్ ఏంటమ్మా, మరలా విగ్రహాలు వాళ్ళు ఒప్పుకోలేదండి, నువ్వెట్లా ఒప్పుకున్నావమ్మా, ఇంట్లో వాళ్ళు ఏం తప్పదు కదండి. మీరు కావాలంటే చూడండి, బాప్తిసం పొంది దేవుళ్ళలో ఉండి మరలా విగ్రహారాధన సంబంధమైన పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళ ఇంట్లో చాలా వ్యతిరేకత. చాలా సందర్భాలు నేను చూశాను. నేను చాలా సందర్భాలు వాళ్ళకి చెప్పాను, వద్దమ్మా తల్లి అలా చేయకూడదు, విగ్రహారాధన పెళ్ళిళ్ళు. బాప్తిసం పొందుకోకపోతే వేరే, పొందుకున్నావు కదా మరలా ఎందుకు? వినలేదండి. మా అన్నయ్య చేయడు, మా నాన్నగారు ఎవరు పట్టించుకోవట్లేదు, మా అన్నయ్య తీసుకొచ్చాడండి సంబంధం. వద్దమ్మా, లేదండి కుదరదండి, చేసుకుంది. ఓ పిల్లోడు పుట్టాడు, అంతే, భర్త విడిచిపెట్టేశాడు ఆమెని. ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. వ్యతిరేకంగా దేవుడే ఆ వ్యక్తికి వ్యతిరేకంగా లేపాడంట. కనుక అతని రాజ్యం అక్కడితో ఆగిపోయింది. ఈరోజు మీ హృదయం ఆలోచనల మోసం వైపుకి వెళ్ళకండి. హృదయంలో జీవజల నది బయలుదేరింది. అందుకే నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మని ప్రభు చెప్పింది. క్రీస్తునే ప్రభువుగా మనం ప్రతిష్ఠించుదుముగాక. సో ఇందులో ఇంకొక రాజు ఉన్నాడు. మైనస్గా చెప్పాను, సొలొమోను విగ్రహారాధన వైపు వెళ్ళిపోవటం వల్ల దేవుడు అతనికి వ్యతిరేకం అయిపోయాడు. ఇంకొక రాజు ఉన్నాడు, అతని హృదయం ఎలా ఉందో తెలుసా? చూద్దాం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 15వ అధ్యాయం 17వ వాక్యం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 15-17. ఆసా ఉన్నత స్థలములను ఇశ్రాయేలు నుండి తీసివేయలేదు గాని, ఆసా ఉన్నతమైన స్థలాన్ని ఇశ్రాయేలు నుంచి తీసివేయలేదు గాని, ఇతడు బ్రతికినంత కాలము ఎంత కాలం బ్రతికాడో అంత కాలం అతని హృదయం యథార్థంగా ఉన్నది. ఒకసారి అందరూ చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? ఆసా అనే ఒక రాజు ఉన్నాడు, అతని హృదయం ఎలా ఉందంటే బ్రతికినంత కాలం యథార్థంగా ఉంది. 2 రాజులు మీ ముందు పెట్టాను. సొలొమోను హృదయం ఏమో విగ్రహారాధన వైపు తిరిగిపోయింది. ఆసా రాజు హృదయం ఏమో బ్రతికినంత కాలం యథార్థంగా ఉంది. ఈరోజు మీరు నిర్ణయం చేసుకోండి, ప్రభా క్రీస్తులో మాకు భద్రతనిచ్చావు, అయితే మా హృదయాన్ని ఎప్పటికప్పుడు మేము భద్రంగా కాపాడుకునే కృపను కూడా మాకు ఇవ్వండి.
కృపలో స్థిరపడేటట్లుగా సహాయం చేయి. అప్పటికప్పుడు మనసు మారిపోయేటట్లుగా మేము ఉండకూడదయ్యా. ఒక్కసారి దైవత్వంలోకి వచ్చాం కనుక ఎంత నీ రాకడ వరకు కూడా నిలిచే కృప మాకు ఇవ్వండి అని అడిగితే ప్రభు మీ మనవి ఆలకిస్తాడు. ఓకే, రెండవ మాటలోకి వెళ్ళిపోదాం. మనం ఏ ఏ విషయాల్లో భద్రత చేసుకోవాలి అని అంటే, జకరియా ప్రవచన పుస్తకం 3వ అధ్యాయం 7వ వాక్యాన్ని ఒకసారి చూడండి. జకరియా పుస్తకం 3వ అధ్యాయం 7వ వాక్య భాగం. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నా మార్గంలో నడుచుచు, నా మార్గంలో నడుస్తూ నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా భద్రంగా గైకున్న ఎడలా నీవు నా మందిరం మీద అధికారివై ఉంటావు, నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇస్తాను. సో రెండవదిగా, నీకు అప్పగించిన దానిని భద్రం చేసుకోవాలి. క్రీస్తులో నీకు ఎప్పుడు భద్రత, సెక్యూరిటీ నీకు దేవుడు ఇస్తాడు. అయితే నీ ఆత్మీయ జీవితం నీకు అప్పగించినవి కొన్ని ఉన్నాయి, వాటిని నువ్వు భద్రంగా కాపాడుకోవాలి. ఆధ్యాత్మికంగా ఆలోచిద్దాం. మనకి దేవుడు అప్పగించినవి చాలా ఉన్నాయి. ఇందులో ఏబిసి అని మీకు చెప్తాను. దేవుడు మనకు అప్పగించినవి ఉన్నాయి. ఇప్పుడు యేసయ్య ఒక ఉపమానం చెప్తూ కూడా చెప్పాడు, అతడికి అప్పగించి వెళ్ళాడు. దావీదు కూడా చూడండి, అన్నుల యుద్ధంలో ఉంటే ఆ గొర్రెలని వేరే కాపరికి అప్పగించి వెళ్ళాడు. దేవుడు కూడా మనల్ని ఎంతో నమ్మి మనకి కొన్ని బాధ్యతలు అప్పగించాడు దేవుడు. వాటిని మనం కాపాడుకుంటా, వాటి విషయంలో భద్రత చూసుకోవాలి. నాకేం అప్పగించాడండి దేవుడు? ఇందులో కొన్ని మాటలు మీకు చెప్తాను, చూడండి. కొలస్సీ పత్రిక 4:17, కొలస్సీ 4:17 చూస్తే, నీకు అప్పగించబడిన పరిచర్య అనే మాట అక్కడ చూస్తాం. ప్రభువునందు నాకు అప్పగించబడిన పరిచర్య నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడుదును. అప్పగించబడిన పరిచర్య, దేవుడు సేవా పరిచర్యలో ఒక పరిచర్య దేవుడు మనకు అప్పగించాడంటే దాని విషయంలో చాలా భద్రంగా ఉండాలి. బీ కేర్ఫుల్ అన్నట్టుగా జాగ్రత్తగా ఉండాలి. అది దేవుడు మనల్ని నమ్మి ఆ పరిచర్య అప్పగించాడంటే చాలా భద్రంగా ఉండాలి. అందుకే ప్రవచన గ్రంథాల్లో ఏం రాశారంటే, మందను విడిచు తిరుగు కాపరికి శ్రమ అన్నాడు. దేవుని సన్నిధిలో పరిచర్య దేవుడు మనకు అప్పగిస్తే ఆ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకోవాలి మనం. అది దేవుడు నమ్మి మనకిచ్చాడు. ఇంకా తలాంతులు కూడా దేవుడు మనకు అప్పగించాడు. తలాంతులు, మత్తయి సువార్త 25:14 తర్వాత చదువుకోండి. మత్తయి 25:14 చదివితే తలాంతులు కూడా దేవుడు మనకి ఇచ్చాడు. తలాంతులు, ఈ కీబోర్డ్ వాయించడం అనేది ఒక తలాంతు, వాయిద్యాలు వాయించడం అనేది ఒక తలాంతు, పాటలు పాడటం అనేది ఒక తలాంతు. దేవుని మందిరంలో అనేకమైన బాధ్యతలు ఉంటాయి. దేవుడు నీకు నమ్మి తలాంతులు ఇచ్చాడు. వాటి విషయంలో ఎప్పుడు నువ్వు భద్రంగా వాటిని కాపాడుకోవాలి. 2 ఇచ్చిన ఆయన 2 చేశాడు, 5 ఇచ్చిన ఆయన 5 చేశాడు, 1 ఇచ్చిన ఆయన తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టాడు. దేవుడు వచ్చి అడిగినప్పుడు సోమరుడైన చెడ్డదాసుడైన తిట్టాడు ప్రభు. అలా కాదు, నీకు ఏ టాలెంట్ దేవుడు పరిచర్య విషయంలో ఇచ్చాడో ఆ తలాంతులను భద్రంగా కాపాడుకోవాలి. చాలా భద్రంగా నువ్వు ఆ తలాంతులను దేవుని కోసం ఉపయోగించుకోవాలి. ఓకే, ఇందులో మహిమగల సువార్త, 1 తిమోతి 1:8. మహిమగల సువార్తను దేవుడు నీకు అప్పగించాడు. సువార్త అనేది ఆ ఉన్నతమైన మహిమగల సువార్తది. మంచి వార్త ప్రజలకు చెప్పడానికి ఒక బాధ్యత నీకు అప్పగించాడు. దాన్ని నువ్వు ఎప్పుడూ కాపాడుకుంటూనే ఉండాలి. నీ వీధిలో ఉన్నారనుకో, ఖచ్చితంగా వాళ్ళకి సువార్త ఒక్క మాటే కదా, ఆ మాట చెప్పడానికి ఇష్టపడు. అది మహిమగల సువార్త. దేవుడు ఈ అప్పగించబడిన పరిచర్య విషయంలో, సువార్త విషయంలో
తలాంతుల విషయంలో దాన్ని కాపాడుకోవటానికి దేవుడు మనకి భద్రత దయచేయునుగాక. చేతులూపుతో ఒకసారి ఆమేన్ అని చెప్తారా? నేను సేవకు వచ్చిన కొత్తలో అప్పటికి ఇంకా మనకి మందిరం లేదు, సేవ లేదు, గదిలో ఆరాధన జరుగుతుంది. ఒక పాస్టర్ గారికి సువార్త మీటింగ్ ఏర్పాటు చేస్తే పిలిచారు. నేను వెళ్ళాను అక్కడికి. బాగుంది. అక్కడ కొద్దిసేపు దేవుని మాటలు చెప్పేసి నేను వచ్చేసాను. మరలా మాకు వేరే బ్రాంచ్ ఉందండి, అక్కడ కూడా వాక్యం చెప్పడానికి రావాలంటే అక్కడికి కూడా వెళ్ళి, అప్పుడు మనకి ఇంకా సేవ లేదు. ఆయన నాతో చెప్తూ ఇలా అన్నాడు, బ్రదర్, దేవుడి దయ వల్ల నేను సేవలోకి వచ్చి ఒక 5 సంవత్సరాలు అవుతుంది. 2 మందిరాలు కట్టాను. ఇక్కడ నేనున్న చోట ఒక మందిరం ఉంది, ఇక్కడి నుంచి ఒక 7 కిలోమీటర్స్ దూరంలో ఒక మందిరం ఉంది బ్రదర్. ఈ 2 బ్రాంచ్ సంఘాలని నేను చూసుకుంటూ ఉంటాను. నేను వచ్చే లోపల వాళ్ళు పాటలు పాడి ఆరాధన చేసుకుని రెడీగా ఉంటారు, వెంటనే వాక్యం చెప్తాను. సో అటు ఇటు తిరగటం వల్ల కొంచెం అందరితో మాట్లాడటానికి, ఎవరి యొక్క సమస్యలు చెప్దామన్నా ప్రార్థన చేయడానికి కూడా నాకు టైం ఉండట్లేదు, కష్టమైపోతుంది. ఈ పరిచర్య ఎవరికైనా అప్పగిందామని జాగ్రత్తగా చూసుకుంటారు కదా అని అనుకుంటున్నాను, ప్రార్థన చేయండి బ్రదర్ అని అన్నారు. సరేనండి అని అన్నాను. రోజులు గడిచినాయి. మొత్తం మీద మరలా అక్కడ మీటింగ్స్ పెడితే, ఫాస్టింగ్ ప్రేయర్ పెడితే వెళ్ళినప్పటికీ ఆల్రెడీ అక్కడ ఒక పాస్టర్ గారికి అక్కడ పరిచర్య ఆయన అప్పగించాడు. ఇక్కడికి అక్కడికి అటు ఇటు పరిగెత్తడం కష్టమవుతుందని సేవ చూసుకోమని ఒక పరిచర్య అప్పగించాడు. కొత్తగా ఆయన సేవకు వస్తే వెంటనే ఆ పరిచర్య అప్పగించారట. నేను ఆయన అడిగాను, ఈ అప్పగించారు కదా, ఈ పాస్టర్ గారు నీకు తెలుసాయా అన్నాను. తెలియదు అన్నాడు. మరి తెలియకుండా ఎలా అప్పగించారు? ఏదైనా ఒక పని బాధ్యతలు, ఒక డబ్బు ఇవ్వాలన్నా, ఒక వస్తువు ఇవ్వాలన్నా తెలుసున్న వ్యక్తికే కదా మనం ఇస్తాం. తెలియకుండా అప్పటికప్పుడు వచ్చిన ఆయనకి ఎలాగ మీరు సేవ అప్పగించారన్నయ్య అని నేను అడిగితే, సేవకు వచ్చిన కొత్త మాట, అప్పటికి ఇంకా మనకి ఆరాధన లేదు, చిన్న సండే స్కూల్ జరుగుతుంది. ఆయన నాతో చెప్పిన మాట ఏమిటంటే, నేను ఎందుకు అక్కడ పరిచర్య, ఆయన నాకు ఎవరో తెలియకపోయినా సేవ లేకుండా ఖాళీగా ఉన్నాడు, దేవుని పని చేయడానికి వరకు ఆయనకి ఎందుకు అప్పగించాను తెలుసా? నేను ఆ పాస్టర్ గారిని నమ్మి ఆయనకు అప్పగించలేదు, నా విశ్వాసాన్ని నమ్మి అప్పగించానని చెప్పాడు ఆయన. చప్పట్లు కొడుతూ సార్ యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? నా విశ్వాసం మీద నాకు అంత నమ్మకం ఉంది. నా గొర్రెలు నా స్వరం వింటాయి అన్నట్లుగా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు నాకు తెలుసు కనుక సేవకుడి మీద నాకు నమ్మకం కొత్తది, నేను వాళ్ళని నమ్మాను కాబట్టి వాళ్ళు అక్కడ ఆ పరిచయం అప్పగించాను అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, నిజమే కదా, దేవుని పనిలో మనం ఇంకెంత నమ్మకంగా ఉండాలి. ఎప్పుడు మీకు అప్పగించింది ఏదైనా, మీకు ఒక బాధ్యత దేవుడు అప్పగించిన, సేవకులు అప్పగించిన దాన్ని ఎంతో గౌరవప్రదంగా మీరు భావించండి. ప్రేయర్స్ డ్యూటీస్ మీకు అప్పగించారనుకోండి, దాన్ని బాధ్యతగా, సండే స్కూల్ టీచర్ బాధ్యత మీకు అప్పగిస్తే అది ఎంతో భాగ్యంగా ఎంచుకోండి. ఎవరైతే అప్పగించిన విషయాల్లో జాగ్రత్తగా ఉంటారో వారు మందిరం మీద అధికారిగా ఉంటారని ప్రభు చెప్పాడు. అలాంటి దీవెన ప్రభు మీకు దయచేయునుగాక. 3 థర్డ్ వన్, సామెతల పుస్తకం 21వ అధ్యాయం 23వ వాక్య భాగం. ఏ విషయాల్లో మనం భద్రంగా చేసుకోవాలి? నోటిని నాలుకను భద్రం చేసుకును. నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమలో నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. చాలు. 3వది, నాలుకను భద్రం చేసుకోవాలి. నోరు, ఖచ్చితంగా నోటిని లేదా నాలుకను భద్రం చేసుకోవాలి మనం. అసలే ఈ నరం లేని నాలుకను గురించి బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుందంటే, జీవ మరణాలు ఈ నాలుక వశంలో ఉన్నాయంట. అంటే ఎంత పవర్ ఇచ్చాడు చూడండి దేవుడు. జీవము మరణము నాలుక వశం అన్నాడు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. ఎవడైనా భక్తిపరుడు అనుకుంటే వాడి నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. ఎందుకు అనంటే, ఇంత పెద్ద అడవిని చిన్న నిప్పు ఎలా తగలబెట్టేస్తుందో
నాలుక పాప ప్రపంచమై ఉన్నది. అవయవాలన్నిట్లో మరి డేంజర్ నాలుకే, నిజంగా నాలుకే. ఇప్పుడు దారిలో వెళ్ళిపోతున్న వాళ్ళని టైం ఎంత అయిందంటే బాగుంటుంది, బాగా చెప్తారు. అయ్యిందండి 10 నిమిషాల దాకా తమ్ముదండి అని చెప్తారు. టైం ఎంత అయింది ఏమనుకోండా అంటే ఆ సెట్ ఊడొచ్చేస్తా చేతిలో ఉంటుంది అన్నమాట. అంటే ఆ పలకరింపు, ఆ మాట. సో వెరీ డేంజర్. అందుకే నాలుకను మనం ఖచ్చితంగా భద్రంగా కాపాడుకోవాలి. ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు, ఓవర్గా అస్సలు మాట్లాడకూడదు. ఆచి తూచి ఆలోచించి సమయోచితంగా పలికిన మాట విచిత్రమైన వెండి పళ్ళెంలో పెట్టబడిన పండ్ల వంటిది అన్నాడు. ఖచ్చితంగా నాలుకను కంట్రోల్ చేసుకోవాలి, భద్రంగా కాపాడుకోవాలి. కీర్తనాకారుడు చెప్తూ దేవుని మాటల గురించి చాలా వివరంగా చెప్పాడు ఆ నాలుకను గురించి. యోబు గారు కూడా అంటాడు, పాపము చేయుటకు నా నాలుకకి అవకాశం ఇవ్వలేదు, చోటు ఇవ్వలేదు అంటాడు. అంత భద్రంగా కాపాడుకున్నారు. యెషయా ప్రవక్త చూడండి, అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని ఎంత పశ్చాత్తాపడుతున్నాడు. అందుకే నాలుక విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలుకను గురించి 2-3 రిఫరెన్స్లు ఇస్తాను చూడండి. యోబు గ్రంథంలో ఈ మాట మనం చదువుతాం. యోబు గ్రంథంలో ఆయన అంటాడు, పాపం చేయుటకు నా నోటికి అవకాశం ఇవ్వలేదు అనే మాటను చెప్తాడు. 31:30 చివరిలో, పాపము చేయుటకు నా నోటికి నేను చోటు ఇవ్వలేదు. నెక్స్ట్ మీ రిఫరెన్స్లు చెప్పేస్తాను, నోట్ చేసేసుకోండి. సామెతలు 13:3, సామెతలు 10:19 ఈ 2 మాటలు చదువుకుంటే జీవ మరణాలు నాలుక వశమని ఒక చోట, ఇంకొక మాట విస్తారమైన మాటల్లో దోషం ఉంటుందని ఇంకొక చోట ఇలా రాయబడి ఉంది. ఖచ్చితంగా యాకోబు పత్రిక కూడా 3వ అధ్యాయం అంతా చదవండి. చాలా డేంజర్ నాలుక ఖచ్చితంగా. అందుకనే జాగ్రత్తగా మాట్లాడడానికి నిదానించమన్నాడు. అందుకే ఈ నాలుకను భద్రంగా కాపాడుకుందాం. యేసయ్య అట్టి కృప మనకి దయచేయునుగాక. చేతుల పైకి ఒక్కసారి అందరూ హల్లెలూయా చెప్తారా? ఓ సందర్భం చెప్తాను. రాజుగారు తన సంస్థానంలో, తన కోటలో ఎంతోమంది ఉంటారు. రాజుగారి దగ్గర సంస్థానం ఉందంటే, కోట ఉందంటే పని వాళ్ళు ఉంటారు, సైనికులు ఉంటారు. రాజ కోట సంస్థానంలో ఎన్నో వైభవాలు ఉంటాయి. రాజుగారు ఓ రోజు ఏమన్నారంటే, కటింగ్ వేసి ఆయన్ని పిలుచుకురండిరా అని చెప్పి పనోళ్ళకి అప్పగించాడు. ఈ పనోళ్ళు వెళ్ళి రాజుగారికి కటింగ్ వేయాలంట, ఎయిర్ స్టైల్ ఎయిర్ పెరిగిపోయిందంట, కటింగ్ వేయాలంట, తీసుకురండి అని చెప్తే వెళ్ళి తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన వెంటనే ఆ లోపల, ఆ కోట లోపల రాజుగారు ఒక చోట కూర్చుని ఉన్నారు. ఆ రాజుగారికి తలపాక, ఇలా తలకు చుట్టుకుంటాం కదా, ఆ తలపాకు ఉంది. ఇప్పుడు కూర్చున్నాడో కుర్చీ మీద, కటింగ్ అయ్యి అని అంటే, సార్ మీరు తలపాక తీస్తే నేను కటింగ్ వేస్తానంటే, సరే అయితే తీస్తానని చెప్పాడు. తీసిన వెంటనే ఆ తలపాక ఇలా చుట్టేసుకుని ఉందేమో, అలా తీసి ఇలా ఓపెన్ చేసినప్పటికీ రాజుగారి చెవులు ఎలా ఉన్నాయంటే గాడిద చెవులంత పొడవుగా ఉన్నాయి. స్తోత్రం. రాజుగారి యొక్క చెవులు గాడిద చెవుల్లా ఉన్నాయి. ఇప్పుడు వెంటనే షాక్ అయ్యి ఆ కటింగ్ వేసి ఆయన అన్నాడు, ఏమండి బాబు ఇది గాడిద చెవుల్లా ఉన్నాయటండి మీ చెవులు. ఇంకో 3వ కంటికి తెలిసిందా నీ మెడ మీద కత్తి, ఖచ్చితంగా ఎవ్వరికి చెప్పకు, అందుకే ఈ తలపాకు కట్టుకున్నాను నేను అన్నాడు రాజు. 3వ కంటికి తెలియకూడదు. సరేనండి, నా పని ఏదో నేను చేసుకుని వెళ్ళిపోదామని ఆయన వచ్చిన పని కటింగ్ వేసేసి, రాజుగారి కటింగ్ వేసేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఉండబట్టలాగా ఆలోచించుకున్నాడు. ఓ రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయినాయి, వారం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, 4 రోజులు. మనసులోనే దాచుకున్నాడు. ఒకేలా ఎవరికైనా చెప్తే ఇబ్బంది అవుతుంది, చాలా కష్టమని ఆలోచించాడు కనుక ఎవరికి చెప్పలేదు. 4 రోజులు అయిపోయింది.
2 నెలలు అయిపోయింది, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం వరకు ఎవ్వరికి చెప్పకుండానే గుండెల్లోనే దాచుకున్నాడు. రాజుగారి చెవులు గాడిద చెవుల్లా ఉన్నాయని ఎవ్వరికి చెప్పకుండానే అలాగే మనసులో దాచుకుని ఉన్నాడట. ఇక ఉండపట్లాక భార్యతో అన్నాడంట, రాజుగారి చెవులు గాడిద చెవుల్లా ఉన్నాయి, ఎవ్వరికి చెప్పకే, నీకే, ఇంకెవ్వరికి చెప్పకే, నేను ఎక్కడ చెప్తానండి, ఎవరికి చెప్తాను అనుకున్నానండి, మేమేదో ఒట్టండి, ఎవ్వరికి చెప్పను, ఇదిగో చెప్పావంటే నా తలకాయ మీద మెడకాయ ఉండదు, రాజుగారు చెప్పారు ఉండపెట్టలాగా నీతో చెప్తున్నాను అని అన్నాడట. సరే ఆవిడ దాచుకుంది. ఒక్కరోజు ఓపికగా ఉందండి, దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒక్కరోజు ఓపిక పట్టింది. ఇక ఓపిక పట్టలాగా నేను చెప్పేస్తాను బాబు, ఇంకెవరికైనా చెప్పావంటే నా తలకాయ మీద మెడకాయ కూడా ఉంచాడు రాజుగారు, ఎవరికి చెప్పను బాబు, ఉండలేకపోతున్నాను, నేను చెప్పేస్తాను. అయితే ఓ పని చేయి, అడవిలోకి వెళ్దాం రా అని తీసుకెళ్ళిపోయి అడవిలోకి తీసుకెళ్ళి ఒక గొయ్యి తీశాడు. ఇప్పుడు ఈ గొయ్యితో చెప్పన్నాడు. ఎవరితో చెప్పమన్నాడు? ఈ గొయ్యితో చెప్పన్నాడు. ఆ గొయ్యితో 2 సార్లు చెప్పిందంట ఆవిడ, రాజుగారి చెవులు గాడిద చెవుల్లా ఉన్నాయి, గాడిద చెవుల్లా ఉన్నాయని. అలా చెప్పేసి, జాగ్రత్త చెప్పేసావా, నీ కడుపులో ఉన్నదంతా అయిపోయింది, చెప్పేశాను, అమ్మయ్య వచ్చేసే ఇంటికని తీసుకుని వచ్చేసాడంట. కొంతకాలానికి ఆ గోతులోంచి ఒక చెట్టు మొలుసుకుని వచ్చింది. దేవుడికి స్తోత్రం, గట్టిగా చెప్పండి అమ్మా. ఆ చెట్టు మొలుసుకుని వస్తే, ఆ చెట్టు మొలుసుకుని వచ్చిన చోటకి ఈ వాయిద్యాలు వాయించేవాళ్ళు, ఈ బ్యాండ్ మేళం వాయించేవాళ్ళు కర్రలు కొట్టుకుని వద్దామని వెళ్ళారంట. ఆ చెట్టుకున్న ఆ కొమ్మలు ఎరగొట్టుకుని వచ్చి కరెక్ట్గా తీసుకొచ్చి రాజుగారి కోటలో బ్యాండ్ మేళం వాయిస్తూ ఉన్నారన్నమాట. ఇలా వాయిస్తూ ఉంటుంటే ఆ వాయింపు ఎలా ఉందంటే, రాజుగారి చెవులు గాడి చెవులు, గాడి చెవులు అంటున్నాయంట. రాజుగారి చెవులు గాడి చెవులు, గాడి చెవులు అంటున్నాయంట. అందుకే ఒక సామెత ఉంది, యేసు రక్తమే జయం. టెలిఫోన్ అయినా లేట్కి వెళ్తుందేమో కానీ టెల్ ఉమెన్, అమ్మో దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదట ఎవరికి కనబడ్డారంటే, మీకేనమ్మా. మీ దగ్గర ఏది ఆగదు అన్నలారా, మీరు ఎప్పుడు ఏమీ చెప్పకండి, యేసు రక్తమే జయం, దేవుడికి స్తోత్రం. మంచి వాళ్ళందరూ అలా చెప్తారు ఒకసారి. సో అందరూ అట్లా ఉంటారని కాదు. అందుకే నోటిని ఎప్పుడు భద్రంగా కాపాడుకోవాలి. అవసరమైతేనే చెప్పండి. అనవసరంగా ఆ మాట అలాగా ఎక్కడికో వెళ్ళి ఇబ్బంది అవుతుంది. అందుకే ఈ నాలుకని భద్రంగా కాపాడుకుందాము గాక. గుడ్. 4వ మాటలకు వెళ్ళిపోదాం. 4th one, లూకా సువార్త 2:19 చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉంది. Luke chapter 2:19. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకునుచు భద్రము చేసుకునేను. 4th one, దేవుని మాటలు భద్రం చేసుకోవాలి. దేవుని మాటలు వాస్తవంగా ఇక్కడ ఏంటంటే, గొర్రెల కాపర్లు మరియతో చెప్పిన మాటలు, అది కూడా దేవుని గురించిన మాటలు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇదిగో రక్షకుడు పుట్టాడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమని, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగుతుందని. సో ఆ మాటలన్నీ కూడా మరియతో చెప్తా ఉంటుంటే, గొర్రెల కాపరులు మేము బెత్లెహేం వరకు వెళ్ళి చూసొస్తాము అని వాళ్ళు చెప్తా ఉన్న మాటలు, ఆ మంట హృదయంలో తలపోసుకుంటూ ఉందంట. 4వదిగా, దేవుని మాటలు ఎప్పుడు కూడా మనం భద్రం స్టోరేజ్ చేసుకోవాలండి. ఎన్నో వర్తమానాలు మీరు వింటూ ఉన్నారు. దేవుడి దయ వల్ల ఈ వారం రోజులు దేవుని వాక్యాలు వింటూనే ఉన్నారు. ఇలాగా కంటిన్యూగా ఎన్నో మాటలు మీరు వింటారు. ఆ మాటలన్నీ కూడా హృదయంలో స్టోర్ అయిపోవాలి, భద్రంగా కాపాడుకోవాలి. దేవుని మాటలు మర్చిపోకూడదండి. 2 విషయాలు మీకు ఇందులో చెప్తాను, చూడండి. కీర్తనలు 119వ అధ్యాయం 11వ వచనం. 119వ కీర్తన 11వ వచనం.
నీ ఎదుట నేను నీ ఎదుట పాపం చేయకుండా ఉండనట్లు ఆ హృదయంలో నీ వాక్యం అది ఉంచు. దేవుని వాక్యం హృదయంలో ఉందనుకో, పాపం వైపుకి నేను వెళ్ళనివ్వదు, నో డౌట్. ఒకేలా అలాంటి థాట్స్ నీకు వచ్చిన ఆ వాక్యం నీకు గుర్తొచ్చేసి నిన్ను అక్కడ ఆపేస్తాయి. అందుకే హృదయంలో దేవుని వాక్యం నీకు కావాలి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మనం ఇక్కడ ఉంటాం, మన దగ్గర ఉన్నంతసేపు వాళ్ళు బాగుంటారు. కాలేజ్కి వెళ్ళిన తర్వాత, స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటారో తెలియదు. కొత్త కొత్త ఫ్రెండ్స్, కొత్త కొత్త ట్రెండు, రకరకాల జనాభా. అలాంటి వాళ్ళ మధ్యలో మన పిల్లలు పవిత్రంగా బ్రతకటానికి వాళ్ళ హృదయంలో వాక్యం భద్రంగా ఉండాలి. అందుకే మరియ చూడండి, యేసు ప్రభు పాదాల దగ్గరే కూర్చుంది బోధ వినటానికి. ఈ రాకడ దినాల్లో ఒకరోజు దేవుని వాక్యం కొదువైపోయే రోజు వస్తుంది మనకి. అది ఆహారం లేక వచ్చే కరువు కాదు, దేవుని వాక్యం ప్రకటించే వాళ్ళు ఉండరు. అందుకే ఇప్పుడు మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి నేను మనసులో ఇలా ఆలోచించుకున్నాను. ఈ ఒక్క యోధా పత్రికే ఒక్క వచనమే వారం రోజులు పట్టిందంటే, ఇక బైబిల్ అంతా మనం చెప్పాలంటే అసలు మన జీవితం సరిపోదేమో, ఈ లోపల రాకడ వచ్చేస్తుందేమో. సాధ్యమైనంత వరకు ఇలా రోజు దేవుని వాక్యం చెప్పాలి. దేవుని మాట నిన్ను పాపంలోకి వెళ్ళకుండా అడ్డుపడుతుంది. అందుకే నీ హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రం చేసుకో, స్టోర్ చేసుకోవాలి. ఎన్నో సంవత్సరాల క్రితం ఎవరో ఏదో అన్న మాట గుండెల్లో గుణపంలా గుచ్చుకుంటుందంటూ ఉంటాం. మొన్న వారం చెప్పిన వాక్యం ఏంటి ఏమంటే తెలీదు. అలా కాదు, ఎప్పుడు దేవుని వాక్యం భద్రంగా. ఇంకొక మాట కూడా చెప్తాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుదాం. హెబ్రీ పత్రిక 2:1 చూస్తే అక్కడ ఇలా చెప్తున్నాడు, వినిన సంగతులు మర్చిపోకుండా విడిచిపెట్టి కొట్టుకుని పోన్నట్లు వాటి యందు మరి మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకుని పోకుండా వాటి యందు మరీ విశేషమైన జాగ్రత్త కలిగి ఉండండి. యోధాలు ఎంతమంది ఉన్నారు బైబిల్లో? ఓ దేవుడికి స్తోత్రం. ఆలోచించి చెప్తానా, ఎంతమంది ఉన్నారు? యాకోబులు ఎంతమంది? దేవుడికి స్తోత్రం. యోధా పత్రిక ఎవరు రాశారు? అదే ఏ యోధా? యేసుక్రీస్తు దాసుడు, యాకోబు సహోదరుడు. గుడ్. అలా వినిన సంగతులు మర్చిపోకుండా జాగ్రత్త ఎప్పటికప్పుడు. సో దేవుని మాటలు మరింతగా బలపరచబడాలి. కృప దేవుడు దయచేయునుగాక. ఆఖరి మాట రిఫరెన్స్ ఇచ్చి ముగిస్తా. సామెతలు 3:21. సామెతలు 3:21. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును, వివేచనను నువ్వు భద్రం చేసుకో. చాలు. 5వదిగా జ్ఞానాన్ని భద్రంగా మనం దాచుకోవాలి. క్రీస్తులో మనకి భద్రత దేవుడు ఇచ్చాడు, జ్ఞానం కూడా ప్రభు మనకి ఇచ్చిందే కాబట్టి దానిని మనమే భద్రంగా కాపాడుకుంటూ ఉండాలి. ఎంతోమందికి జ్ఞానం లేక ఉన్నారండి. మరి నీకు ఇచ్చిన తెలివితేటలు ఎక్కడ ఉంటున్నాయి? కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళకి ఎన్ని తెలివితేటలు ఇచ్చాడు దేవుడు, అసలు ఈ తెలివితేటలు అసలు ఎక్కడ ఉపయోగిస్తున్నారు వీళ్ళు, ఆ తెలివితేటలన్నీ ఏమైపోయినవి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు పనికిరాని వాళ్ళే మంచి మంచి టాలెంట్స్తో పైకి వచ్చేస్తూ ఉన్నారు. మరి దేవుని నమ్ముకున్న నీకు ఎన్ని టాలెంట్స్ ఇచ్చాడు, అసలు నీ తెలివితేటలు ఎన్ని తెలివితేటలు ఇచ్చాడు దేవుడు నీకు. వాటిని భద్రంగా నువ్వు కాపాడుకోవాలి. కొన్నిసార్లు మనకిచ్చిన జ్ఞానాన్ని మనమే పెద్దగా పట్టించుకోకుండా నా వల్ల కాదులే అని నిరుత్సాహంతో ఉంటాం. దేవుడు నీకు ఆల్రెడీ చాలా తెలివితేటలు ఇచ్చాడు, చాలా జ్ఞానం ఇచ్చాడు. నీ ఆలోచన శక్తి లేకపోతే నీకు ఇచ్చిన టాలెంట్ చాలా ఉన్నతమైంది. దాన్ని నువ్వు పదును పెట్టాలి, యూజ్ చేయాలి, భద్రంగా నువ్వు వాటిని కాపాడుకుంటూ ఉండాలి. చూద్దాం లేఖనాల్లో కొన్ని మాటలు. సామెతల గ్రంథం
6వ అధ్యాయం 6 నుండి 10 వచనాలు చదవగా విందాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, సోమరి చీమల దగ్గరికి వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం వాటి తెచ్చుకొను. నడతల్ని కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, వాటికి న్యాయాధిపతి లేకుండా, పై విచారణకర్త లేకున్నాను, పై విచారణకర్త లేకున్నా, అధిపతి లేకున్నాను, ఎవ్వరు లేకున్నా, అవి వేసవి కాలమందు ఆహారం అవి వేసవి కాలమందు చక్కగా ఆహారం సిద్ధం చేసుకుంటున్నాయి. కోతకాలమందు ధాన్యము కూర్చుకొను. సోమరి ఎందాక నువ్వు పండుకుని, సోమరి ఎందాక నువ్వు పండుకుంటావు, ఎప్పుడు నిద్ర లేచేదవు, ఎప్పుడు నిద్ర లేస్తావు, ఇక కొంచెం నిద్రించేదనని కొంచెం ఇంకొంచెం అనుకుంటావా? అలా అనుకోవద్దు. దేవుడు నీకు ఎంత జ్ఞానం ఇచ్చాడో తెలుసు. ఇక్కడ మాట్లాడుతూ చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకో. వాటికి లీడర్ లేడండి, ఇలా వెళ్ళు ఇలా చేయి అని ఎవరు చెప్పేవాళ్ళు లేరు. కానీ వేసవికాలం రాబోతుందని ముందే వాటి కోసం ఆహారం భద్రం చేసుకుంటాయంట. మన కుటుంబాల్లో కూడా మరి నీకెన్నో దేవుడు చక్కని జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆలోచన శక్తినిచ్చాడు. ఒక కుటుంబ యజమానిగా పిల్లల గురించి లేకపోతే మీ ఇంటిని గురించి ఆలోచించండి. ఈ ఆర్థికమైన విషయాల్లోంచి కొంచెం పైకి వచ్చే విధానం ఎలా, పిల్లల్ని మంచి దారిలో నడిపించేది ఎలా, సహవాసంలో ఇంకా బలపడేది ఎలా, ఇట్లాగా నీకు ఇచ్చిన ఆలోచన విధానం. ఇప్పుడు వారం రోజుల్లో కష్టపడి పనిచేస్తున్నాం, చాలా కష్టపడి పనిచేసుకునే బిడ్డలు, మీరు రెక్కల కష్టం ఏది వృధా కాకూడదండి. దాన్ని ఉపయోగించే విధానం రావాలి. ఒకసారి హల్లెలూయా చెప్పండి. చిన్న షాప్ పెట్టుకున్నారు, చిన్నది ఇంటి దగ్గర చిన్న షాప్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఒక వారం 10 రోజులు, ఒక నెల రోజులు, రెండు నెలల వరకు బాగానే ఉంది. మరలా ఆ ఇంటికి వెళ్తే ఆ షాప్ తీసేశారు. నేను అడిగాను, ఏమ్మా అంటే, అన్నయ్య ఇంటి దగ్గర అందరూ అరువు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. లేదు, అరువు పట్టుకుని వెళ్ళిపోతున్నారు, షాప్ తీసేది ఎట్లా? నేను చెప్పాను, అరువు కోరొద్దు, అరువు అడగొద్దు, రేపిస్తాను రాసుకోనొద్దు. నేను నీకు తెలుసు కదా అనుకోద్దు, ఆ బోర్డెట్టు అది చదువుకుని ఖచ్చితంగా ఎవరు అరువు అడగదని చెప్పాను. స్తోత్రం చెప్పు గట్టిగా కదా. తెలివితేటలు ఉపయోగించాలి మనం. అలాగని ఉన్న వ్యాపారాన్ని విడిచిపెట్టేస్తే ఎలా? బెస్లేలుకి ఎంత జ్ఞానం ఇచ్చాడో చూడండి. నిర్గమాకాండంలోకి వెళ్దాం. 31వ అధ్యాయం 2-3 వచనాలు చదవగా విందాం. ఊరు కుమారుడైన బెస్లేలు అని పేరు గల వారిని నేను పిలిచి తిని విచిత్రమైన పనులు కల్పించుటకు, నేను చదువుతున్నాను చూడండి, బంగారంతో వెండితో ఇత్తడితో పని చేయుటకు, పొదుకుటకై రత్నములు సానబెట్టుటకై కర్రతో చెక్కుటకు, సమస్త విధములైన పనులు చేయుటకు, జ్ఞాన విద్య వివేకములను సమస్త పనులయందు నేర్పరితనాన్ని వానికి కలుగు చేయనట్లు వారిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. ఆమేన్ అని చెప్పండి. దేవుడు ప్రత్యక్షపు గుడారం నిర్మించటం కొరకు, ఆ పనులు చేయటం కొరకు బెస్లేలుకి ఇచ్చిన జ్ఞానం ఎంత గొప్పదండి. అక్కడ ఆయన గురించి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో తెలుసా? జ్ఞాన విద్య వివేకం సమస్త పనులు యందు నేర్పరితనం. అసలు ఎంత టాలెంట్ అండి. దేవుని బిడ్డలు, మీలో కూడా చాలామందికి మంచి తెలివితేటలు ఉన్నాయి. వాటిని పాతిపెట్టకండి, ఉపయోగించండి. ఇప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడే కదా మత్తు మందును కనుగొన్నది జేమ్స్ సిమ్సన్ అనే వ్యక్తి. దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి ఆ ప్రక్కటెముకను తీసి మాంసంగా పూడ్చాడని చదివిన దాన్ని బేస్ చేసుకుని ఆయన మత్తు మందుని కనుగొన్నాడు. ఎంతోమంది సైంటిస్టులు దేవుని బైబిల్ ఆధారం చేసుకుని ఉన్నత స్థాయిలో ఉంటున్నారు. మరి దేవుని బిడ్డలు, మీకు ఇచ్చిన జ్ఞానం వాటిని ఉపయోగించండి, భద్రంగా కాపాడుకుని. ఈ వారం అంతా కష్టపడ్డాం, వారం అంతా వచ్చిన కష్టాన్ని
చీట్లోడికి ఆ చీట్లోడికి కట్టేశారు. మరి ఇంటిలో పోషణ ఎలా, పిల్లల ఫీజులు ఎలా? అందుకే ఉన్నదాన్నే ఎలా వచ్చిందో అలాగైపోవటం కాదు. అప్పు చాలామంది ఈజీగా అప్పులు చేసేస్తూ ఉంటారండి. నేను ఖచ్చితంగా చెప్తాను, సేవలో మాకు మా పాస్టర్ గారు నేర్పించారు, సేవకులకి అప్పులు ఉండకూడదు నాన్న. అప్పు ఉంటే ఇక్కడ గొయ్యి తీసి మళ్ళీ అక్కడ గొయ్యి తీయటం, మళ్ళీ ఈ గొయ్యి పూడ్చడం కొరకు ఈ గొయ్యి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పాతి పెట్టినట్టు ఉంటుంది. నీకు అంత తొందరపడవలసిన పనే వచ్చింది. ఏది కావాలన్నా నెమ్మదిగా ఆలోచన చేసుకో అని చెప్తా ఉండేవారు మాకు సేవకులు. అందుకనే మీ కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, పిల్లలు, కుటుంబాలు, అనారోగ్యాలు, సడన్గా ఎన్నో సమస్యలు వస్తాయి. అలాగని ఆర్థికమైన ఇబ్బందుల్లోనే అలా ఉండిపోకూడదు. మీకు వచ్చే ఆదాయం ఎంత, మీరు ఖర్చు చేసేది ఎంత, మీ కుటుంబ పోషణ నిమిత్తం ఎలాగా, కనీసం ఆ జ్ఞానాన్ని మనలో భద్రం చేశాడు దేవుడు. దాన్ని ఉపయోగించండి. చక్కగా చాలా తెలివితేటలుగా మీ కుటుంబాన్ని కట్టుకోండి. యేసయ్య మీకు అందరికీ అట్టి కృపను దయచేయునుగాక. సో రోజులు గడిచిపోతున్నాయి, అప్పుడే 6 నెలలు అయిపోయింది, ఇది 7వ నెల. సో రోజులు అలా గడుస్తూ ఉంటాయి. మీ అప్పులు సమస్యల నుంచి త్వరగా వాటి నుంచి మీరు పైకి వచ్చేసేయాలి, విడుదల రావాలి మీకు. ఇంకా ఈ అప్పు కోసం మళ్ళీ ఇంకొక చోట అట్లా వద్దు. ఇక అప్పు చేయకుండా నెమ్మదిగా ఉన్నదాంతోనే జస్ట్ అలా అడ్జస్ట్ చేసుకుంటా ముందుకెళ్ళటానికి, కుటుంబాన్ని కట్టుకోవడానికి ఆ సిద్ధ మనసు కలిగి మీరు భక్తి చేయండి. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ మీ గుండెల్లో ముద్ర చేయగానుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. సో నేను ముగిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తునందు భద్రము చేయబడి అనే మాటని గురించి చెప్పాను. నిజంగా యేసుక్రీస్తులో మనకి భద్రత ఉన్నది. క్రీస్తులో చాలా సెక్యూరిటీ దేవుడు మనకిచ్చాడు. అయితే దేవుని మూలంగా పుట్టినవాడు తను తానే భద్రం చేసుకుంటాడు, దుష్టుడు ముట్టకుండా. ఏ ఏ విషయాల్లో మనం భద్రం చేసుకోవాలి అని అంటే ఒక 5 విషయాలు మీ ముందు పెట్టాను. చెప్పండి, త్వరగా ముగిస్తాను. 1, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి, భద్రం చేసుకోవాలి. 2, నీకు అప్పగించిన దాన్ని భద్రంగా కాపాడుకోవాలి, భద్రం చేసుకోవాలి. నాలుకను భద్రంగా కాపాడుకోవాలి. తర్వాత 4వది, దేవుని మాటలు మీరు భద్రంగా కాపాడుకోవాలి. ఆఖరిది, జ్ఞానమును భద్రంగా కాపాడుకోవాలి, భద్రం చేసుకోవాలి. అప్పుడు మీరు క్రీస్తులో భద్రం చేయబడి ఉంటారు. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక.